అంతా నీ ఇష్టరాజ్యం అనుకుంటానవా? నువ్వు చెప్పింది ఇక్కడ నడవాలనుకుంటానవా? అంటే మేము చెప్పేటోళ్ళం మనుషులం కాదా? అంటే నువ్వేంది మాకు చెప్పేది అనుకుంటానవా నువ్వు? గీ నకరాలన్నీ నా దగ్గర సాగాయి బిడ్డ. నువ్వు నేనున్నంత కాలం నేను ముసల్దాన్నై మంచాల పడ్డా కూడా నువ్వు నా మాట మీదనే నడవాలి, అర్థమవుతుందా? ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? ఏమైంది? ఎందుకు కూడా పడతారు మళ్ళీ మీరిద్దరు? చూడ్రా, దీని మాట ఏం ఎగ్గాలి అన్నట్టు ఎత్తాంది, దీని మాటలే మనం వినేటట్టు ఎత్తాంది. అది ఇంటానవా? చూస్తానవా దాని లెక్కలు? గిసొంటి లెక్కలు ఎత్తాంది నీ పిల్లం. ఏం రీతి నేర్పించిరో ఏమో దీని అవ్వయ్య దీనికి. పెద్దోళ్ళు ఉండంగా పెద్దోళ్ళ మాట అలినాని అనే బుద్ధి జ్ఞానం లేదు దీనికి గింత కూడా. అసలు ఇంతకు ఏమైంది? ఏ విషయంలో కూడా పడతారు మీరిద్దరు? ఏమైంది స్వాతి? చెప్పు నువ్వన్నా. ఏం లేదండి, మీరు సూరకాయ తెచ్చిరు కదా, అది ఫ్రై చేస్తే బాగుంటుంది, ఫ్రై చేస్తే అత్తమ్మా అని నేను అంటాను. ఫ్రై చేసి ఎవరి ముక్కలు పెడతావు, సూరకాయ పులుసు పెట్టు, 3 పూటలు అవుతుంది అంటుంది. సూరకాయ పులుసు ఎట్లుంటుంది, సూరకాయ ఫ్రై బాగుంటుంది కానీ ఆ విషయంలోనే తిడతారు గంతే. నేను ఏమనలే ఆమెను. ఇంకా అనాల్సిందేముంది? ఇంకేమంటావు? అనేది అన్న అనుకుంటేనే నేను చెప్పింది సరే అత్తమ్మ అని తలకాయ ఊపాలి గంతే, అర్థమవుతుందా? అట్లా కాదు ఇట్లా కాదని ముడ్డి తిప్పినావు అనుకో, మూతిపళ్ళు రాలగొడతా నేను బిడ్డ. ఏందత్తమ్మా ఊకున్న కొద్ది బాగా మాట్లాడతారు? మూతిపళ్ళు ఏంది రాలగొట్టేది? మావయ్య ఏంది నేర్పించేది? ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు ఏంది మీరు? ఇప్పుడు ఏమన్నా నేను సూరకాయ ఫ్రై బాగుంటుంది అన్న గంతే కదా. సరే నేను అండ, మీకు నచ్చినట్టు మీరే పులుసు పెట్టుర్రి, నాకు సూరకాయ పులుసు పెట్టరాదు, సరేనా? స్వాతి ఏంది నీకు నోరు బాగలేస్తుంది? మా అమ్మ మీకు అట్లనే మాట్లాడేది నువ్వు? ఇదేనా మీ అమ్మాయి నేర్పించింది నీకు? మా అమ్మనే తప్పేముంది? అట్లనే మాట్లాడతారా పెద్దవాళ్ళ మీదకి? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? చదువుకున్నావు కదా, ఇట్లనేనా నువ్వు చేసేది? ఆయన అదేంటి అమ్మ నీకు అండేది? నువ్వే అనుకుందుపా, మంచిగా సొరకాయ పులుసు పెట్టు, కమ్మ ఉంటుంది, నేను కూడా తింటా. పారా మన ఇద్దరం అనుకుని తిన్నాం, అదేంటని ఏడవని ఏమన్నా కానీ. ఇదేంది ఇప్పటిదాకా బుద్ధి లేదు, రీతి లేదు, అది ఇదని వాళ్ళ అమ్మ గంది మాటలు అన్నది. అయినా బెల్లం కొట్టిన రాయోలే నోట్ల బెల్లం పెట్టుకున్నట్టు సప్పుడే కూకున్నాడు, కుక్కిన పేనోలే. నేను ఎందుకు అట్లా అంటాను అత్తమ్మ అనగానే కథ సింహంగా లేచినట్లు ఎత్తాడు నా మీదికి. ఓ అవ్వ, ఇదేంది పిల్లమోటి అమ్మోట? నన్ను కాదనుకుని నన్నే అనుకుని వచ్చింది, వాళ్ళు అవ్వేది కాదని వచ్చింది, మరి దాన్ని నేను మంచిగా చూడాలని లేదు. అమ్మ మాటే జవదాటాడు అస్సలే. వాళ్ళ అమ్మ అన్నప్పుడు నోరు తెరవనోడు, నేను అన్నప్పుడు నోరు తెరచుడు ఎందుకు? ఇదేనా న్యాయం? గిట్లనే ఉంటాడా మొగుడంటే?